నన్ను కవర్ చేస్తుందని చెప్పి అంతే. వాసు గారు ఇక్కడ జస్ట్ ఇట్ సార్. సారీ లైట్లు చాలా గట్టిగా లైట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, మొన్న ఈవెంట్ చేశారు కదా, ఆ ఈవెంట్లో మీరు స్పందించింది అది అంటే మీపై ట్రోల్స్ అనేది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, అది ఎంతవరకు? సారీ అండి, అది చిన్న తప్పుగా వెళ్ళింది. అది నా పైన ట్రోల్స్ కాదు, ఎప్పుడు అది తప్పు నేను కమ్యూనికేట్ చేసిన సరిగా అవ్వలేదమ్మా. సినిమా పైన అది యాక్చువల్లీ సినిమా పైన రిలీజ్, అది మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంటే నేను మా వాళ్ళు ఇమీడియట్లీ చెప్పి తీసుకొచ్చాను. మేము పెట్టి 5 minutes కూడా అవ్వలేదు ఇంకా. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఇంచుమించు 3 minutes ట్రైలర్ ఉంది, ఇంకా 2 minutes ఎంత అవుతుంది. పట్ట 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 ఒక 100-150 ఏదో రోబోట్ వేస్తారు చూస్తారు, అట్లా వేసుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం. దాంట్లో పోనీ వేసే వాళ్ళు డైలాగులు మార్చినా బాగుంటుంది, అర్థం అవుతుంది ఓహో అని. అసలు సేమ్ డైలాగు ఒక 10 డైలాగుల తర్వాత ఒక 10 డైలాగు స్టెచ్ కింద పడిపోయినాయి మొత్తం. దెన్ వి థాట్ లైక్, నాకు అప్పుడు నాలెడ్జ్ లేదంత. తర్వాత లేటర్ దే సెడ్ ఇట్స్ ఆర్గనైజ్డ్ ఇదే అని. అంటే సినిమా వాళ్ళే ఇచ్చారు అనుకుంటారా లేకపోతే బయట ఎవరన్నా మామూలుగా? తర్వాత తెలిసింది దెర్ ఇస్ ఎ ఫ్యూ పీపుల్ వర్కింగ్ లైక్ దట్. దానికి కొన్ని ఏదో అదే ఒక స్ట్రాటజీ అంట, చెత్త స్ట్రాటజీ అది. అంటే కాంపిటీషన్ ఎదుర్కోవడానికి అలా చేశారా? కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ఏమైనా కూడా అదేంటంటే అదొక శాడిజం అనొచ్చు, సైకోయిజం అనొచ్చు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే దీన్ని చేయడానికి. ఆర్ఎల్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కామెంట్స్, నిజంగా నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, చాలా జెన్యున్గా రాశారు ఇది కొంతమంది. దట్ 100% ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే దాంట్లో నన్ను తిట్టినవి ఉన్నాయి, అది సినిమాని తిట్టినవి ఉన్నాయి, లేదా సినిమాని ఇది దాని మీద కామెంట్ చేసినవి ఉన్నాయి, ఏదో సీజీ క్వాలిటీ అక్కడక్కడ చిన్నది ఉంటాయి, అవన్నీ కామెంట్ చేసినవి ఉన్నాయి. దోస్ ఆర్ రియల్ కామెంట్స్, దట్ 100% వీ షుడ్ టేక్. బట్ ఒకటే దాన్ని రిపీట్గా కొడుతూ, లేదంటే ఒకే డైలాగ్ నటి వేసి కొడుతున్నారు చూసారు, దోస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, దోస్ ఆర్ ఇయే అని చెప్పి. అవి కూడా మీకు తెలిసిపోతాయి క్లియర్గా, ఇమ్మీడియట్లీ ఒక 5 minutesలోనే పడిపోతాయి మొత్తం. అంటే మీ ఎదుగుదలను చూడలేక ఇలాంటి, ఇది ఏదో నాది గురించి కాదండి, ఇది చాలా సినిమాలు జరిగిందంట. ఇట్లాంటి కాంపిటీషన్స్లో వస్తున్నప్పుడు, లేదా ఇట్లాంటి 2-3 సినిమాలు ఒక్కొక్కసారి రిలీజ్ అవుతున్నప్పుడు జరిగింది. ఇట్స్ నాట్ మై పర్సనల్ థింగ్. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడి, ఆయన కూడా చాలా బాధపడ్డారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా. అట్లాగే ఇంకో హీరో గారు ఒకరు మాట్లాడారు సేమ్ అట్లాగే. ఏంటంటే చాలా మంది మీదకి జరిగింది, బట్ ఏంటంటే ఎవరు ఓకే దీన్ని లెట్ గో అని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎందుకంటే దానికి ప్రూఫ్స్ ఉండవు, దానికి ఏమి ఉండవు. అందుకనే నేను గట్టిగా మాట్లాడింది ఏంటంటే అట్లీస్ట్ వీ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చెప్పాలని చెప్పేది. సార్ ఇప్పుడు బుక్ మై షో ఉంటుంది. బుక్ మై షో మీరు చూడండి, ఇప్పుడు మొదలు పెడతారు 1 కొట్టుకెళ్తారు మరి కాళ్ళు. అంటే ఒక 20-30 పడిపోతాయి లైన్గా, అవి కూడా ఒక 50 మళ్ళీ ఆగుతారు. మళ్ళీ మన వాళ్ళు నిజంగా సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా కొడుతున్నారు అనుకోండి, మళ్ళీ అంటేనే మొదలు పెడతారు 1 అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న చీప్ టాటిక్స్ ఇవన్నీ కూడా. అంటే బుక్ మై షోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు, మీ సైట్లో కూడా మీరు దాని కాంపిటీషన్లు పెట్టి సినిమాలకి ఏ సినిమాకి ఇంత రేటు, ఆ సినిమాకి ఇంత రేటు, అట్లీస్ట్ మీ వాడి దగ్గర మీ సైట్కి వచ్చి టికెట్లు కొనే వాళ్ళు కానీ ఒక ప్లెయిన్ మైండ్తో సినిమా చూపించండి. ఎందుకు ముందు ఆ రేటింగ్స్ మీ సైట్లలోని 9.8, 9.9, 4.5, 5.5 బతికేదే మనం సినిమాల మీద. దానికి కూడా ఓకే, ఇప్పుడు ఒక రివ్యూ రాసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక సినిమాని చూసి ఒక విశ్లేషణాత్మకంగా రాసి మాకు ఇంత నచ్చిందని చెప్తారు. అదే వాళ్ళ వ్యాపారం కదా, అది ఒక విశ్లేషణ, వాళ్ళొక జర్నలిస్టులు, వాళ్ళది అదొక డ్యూటీ. మనం బుక్ మై షో యాప్ కూడా నేను చెప్పేదాన్ని, మనం టికెట్లు అమ్ముకుని దాని మీద కమిషన్ తీసుకుని మనం కూడా ఒక సినిమాని ఇట్లా రేటింగ్ చేసి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగోలేదని చెప్పి అసలు టికెట్ ఎక్కడైతే కొంటాం ఆ సోర్స్ దగ్గర మీరు ఒక సినిమాని ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పేస్తే నిజంగా బాగున్న సినిమాకి ఎప్పుడు తేడా రాదు. బాగానే ఉన్న సినిమా ఏమైపోతుంది అది. పోనీ ఓకే, మీరు నిజంగా అంత గుడ్ అయితే మీ యాప్లో ఏదైతే ఇలా కొడుతున్నారు 1 రేటింగ్లు 2 దానికి ఒక అథెంటికేషన్ అన్న ఉండాలి, ఎవరు కొడుతున్నారు ఏంటని. అది ఉండదు, దానికి ఒక మెకానిజం ఏంటో తెలియదు. మీ దాంట్లో లైక్స్ చూసుకోండి, అది ఎలా పడుతున్నాయి ఏంటో అది కూడా చూడరు మీరు. అట్లాంటప్పుడు ఎందుకు ఆ రేటింగ్స్ ఇవ్వడం మీరు అందరూ కింద? వాసు గారు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి గీతా ఆర్ట్స్లో ఎన్ని సినిమాలు చేశారు, GA2లో ఎన్ని సినిమాలు చేశారు,